మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని హైకోర్టులో వేసిన పిటిషను దాని మీద ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ పిటిషన్ని కోర్టు స్వీకరిస్తుందా, కోర్టు స్వీకరిస్తే ఎటువంటి వాదనలు జరుగుతాయి, తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనే దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 2014లో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో పార్లమెంట్లో కాంగ్రెస్కు 44 సీట్లు వచ్చాయి. లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కావాలంటే 542 అంటే 55 మంది ఎంపీలు కాంగ్రెస్ సింబల్తో గెలుపొందితేనే లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు. ఆ సందర్భంగా తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని రాహుల్ గాంధీ నేరుగా లోక్సభలో అప్పీల్ చేసినా కూడా కేంద్రం అప్పుడు మోడీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు దీని మీద 3 సంవత్సరాలు సుదీర్ఘంగా వాదోపవాదాలు దర్యాప్తు చేసి 3 సంవత్సరాల తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా లోక్సభ పరిధిలోనే, లోక్సభ కానీ శాసనసభ కానీ అక్కడ సభలో ఉన్నటువంటి స్పీకర్ తీసుకునే నిర్ణయాలు కట్టుబడే ఉంటుంది. రాజ్యాంగంలో ఈ చట్టసభల్లో ఈ అధికార పక్షం ప్రతిపక్షానంటే ఎన్ని సీట్లు రావాలా, తర్వాత డిపాజిట్ పోటీ చేసిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తే డిపాజిట్ వస్తుంది, ఇటువంటి అన్నీ కూడా చట్టసభల పరిధిలో ఉండే అంశాలు కోర్టు జోక్యం చేసుకోదు. ఇదంతా కూడా స్పీకర్ విచక్షణకే కట్టుబడి ఉంటుంది, విచక్షణకే పరిమితి ఉంటుంది. ఇది మేము తేల్చే అంశం కాదు అని స్పష్టం చేసింది. దీంతో ఆయన 2019లో కూడా 52 సీట్లకే పరిమితం కావడంతో ఆయనకి లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా రాలేదు. ఇటీవల 2024 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా 100 సీట్లు సాధించడంతో ఇప్పుడు ఆయనకి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత హోదా అవకాశం కల్పించారు. వీటన్నిటినీ విస్మరించి జగన్ నేరుగా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో కేసు దాఖలు చేసి స్పీకర్ను ఆదేశించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పని కేసు దాఖలు చేశారు. ఆయన మరి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు మీద ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ కేసుని హైకోర్టు పూర్తిగా స్వీకరిస్తుందా లేదా, దాని మీద దర్యాప్తు చేసి ఒక నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. ప్రధానంగా గతంలో జరిగిన అంశాలన్నీ పరిశీలిస్తే ప్రాథమిక దశలోనే ఈ కేసుని కొట్టేసే అవకాశాలు ఉన్నాయని అనేక మంది చెప్తున్నారు. అయితే ఒకవేళ దర్యాప్తు స్వీకరించి కోర్టు కేసును స్వీకరించి దర్యాప్తు చేసి 2-3 సంవత్సరాల తర్వాత ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే అసలు ప్రాథమిక దశలోనే కొట్టేస్తుందా అనేది ఇప్పుడు తేలాల్సింది. ప్రధానంగా అంటే ఇప్పుడు అటు లోక్సభలో కానీ వివిధ రాష్ట్రాల శాసనసభలో కానీ అనేక సందర్భాలు ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు ఎప్పుడు కూడా శాసనసభ లోక్సభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. పూర్తిగా స్పీకర్ల నిర్ణయానికి కట్టుబడే ఉంటుంది వ్యవహారం అని చెప్పని అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అయినా వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించకుండా జగన్ నేరుగా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని కోర్టును ఆశ్రయించడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. గతంలో జరిగిన అంశాలు కూడా ఇప్పుడు అసలు కేసు విచారణకు స్వీకరిస్తుందా, ప్రాథమిక దశలోనే తిరస్కరిస్తుందా అనే దాని మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి అంశాలు, తర్వాత గతంలో అంటే 2014లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అసెంబ్లీ స్పీకర్ని కానీ హైకోర్టు వివరాలు అడిగితే ఈ కేసు మాకు వచ్చింది, ఇట్లా జగన్మోహన్ రెడ్డి కేసు దాఖలు చేశారు, వీటి వివరాలు అందజేయాలని అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి శాసనసభ నుంచి వివరాలన్నీ పంపిస్తే అది ప్రాథమిక విచారణలోనే తిరస్కరిస్తారని చెప్పని అందరూ భావిస్తున్నారు న్యాయ కోవిదులు. మొత్తం మీద ఈ జగన్ వ్యవహారం అంటే ప్రతిపక్ష నేత హోదా వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రాధాన్యత లేని అంశాన్ని పట్టుకొని దీన్ని యాగీ చేస్తూ ఉన్నాడు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తిరస్కరిస్తే ఇక ఇప్పుడు కోర్టుని ఆశ్రయించడంలో ఉపయోగం ఏంటి అని చెప్పని చర్చలు జరుగుతున్నాయి. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో జరిగిన చర్చల్లో కూడా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. నేను కన్నా షట్టర్ తీస్తే 3-4 మా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి, అది కన్నా జరిగితే ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోతాడని జగనే ఆ రోజు కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తే నిలబడదు కేసు. కానీ జగన్ ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కేవలం తనకేదో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అన్యాయం జరుగుతుంది, ఈ మెజార్టీతో మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా వాయిస్ని అణిచివేస్తున్నారు అనేటువంటి
అంశాన్ని తెర మీద తీసుకొచ్చి సానుభూతి పొందాలనే ప్రయత్నాలు తప్ప ఇది పెద్ద చర్చనీయాంశమైన అంశం కాదని న్యాయ కోవిదులు చెప్తా ఉన్నారు. అయినా ఆయన ప్రతిపక్ష నేతగా దీన్ని ఒక అంశంగా లాగి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చివరికి ఏ ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.